రేపు ఆదివారం మాయే అందరూ చెట్ల కిందికి పోబట్రి. మావాడు దుబాయ్లా కష్టపడబట్టే వాళ్ళేంది మేం పోతే ఆడేమనుకుంటాడో ఏమో అందరూ చెట్ల తీర్థం పోబట్రి. మళ్ళా మేము ఎప్పుడు పోతామో ఏమో. ఇంకా మీ అమ్మకి ఏమైంది బావా? సూపర్ ఉన్నది. సరేనే మరి ఉండు. అగో అత్తమ్మ, ఏమైంది గట్లా దీనంగా కూసున్నావు? ఏం లేదే. అయ్యో చెప్పత్తమ్మ, తమలపాకులు అయిపోయినాయా? కాదే. మరి పొద్దున్న నుంచి బాత్రూమ్ పోలేవా? కాదే. మరి ఏమైంది అత్తమ్మ? రేపు ఊరంతా చెట్ల కిందికి పోతున్నారే, సాయంత్రం దాకా ఓళ్ళు కనిపించరే రేపు. అయ్యో అత్తమ్మ, గిదినికే బాధపడుతున్నావా? మనం కూడా చెట్ల కిందికి అండుకునే పోదాం రేపు. నిజమాయ్. అవుని నా కొడుకు దుబాయ్లో ఉండే, మనం పోతే ఆడేమనుకుంటాడో ఏమో. అయ్యో అత్తమ్మ, మీ కొడుకే పొమ్మని చెప్పిండు. నేను లేకపోతే ఏంది, మీరు పోయి మంచిగా అండుకొని తినిరండి అని అన్నాడు. అవునాయే? అవునత్తమ్మా. బా, ఎంత మంచి ముచ్చట చెప్పినవే. మీ అమ్మకు ఫోన్ చెయ్యి, పొద్దుగాల రమ్మనని. నేను రేపటికి నాటుకోలు తీసుకురావాలా, కళ్ళు తేవాలా, అన్ని చెయ్యాలా. రమ్మను. ఇప్పటిదాకా గూసరుండి మనం కూడా పోదాం అండుక తినగానే హుషారైపోయింది మా అత్తమ్మ. ఎంతైనా మా అత్తమ్మనే. నేనైతే మా అమ్మకు ఫోన్ చేస్తా. ఫోన్ చేస్తాను. దీనికి ఎప్పుడు ఏం పని ఉండదు, ఎప్పుడు ఫోన్ చేసుకుని సాగు దొప్పుతుంది. అక్కనే ఎప్పుడు ఫోన్ చేసుకుని సాగు దొప్పుతుంది ఏంది? అయ్యో, ఏమైనా పని కావచ్చురా, ఒకసారి ఫోన్ చేయు. దానికేం పని ఉంటది? మళ్ళా వచ్చి మా ఇంట్లోకి వెళ్ళి ఏం ఎత్తుకొని పోదామా అని మంచిగా ప్లాన్ వేసి ఉంటది. అందుకే ఫోన్ చేస్తున్నట్టు అయింది అది. వేస్ట్ గాడికి ఏమైంది? ఫోన్ కట్ చేస్తుండు. మళ్ళీ ఒకసారి చేద్దాం. నీ అబ్బాయి మళ్ళీ ఎత్తుంది వేస్ట్ది. లావట్టి మాట్లాడు ఒకసారి, ఏమైనా పని కావచ్చు. నీ అబ్బా దీన్ని పని చెప్తావు. ఓ నీ అబ్బా ఊకెందుకు ఫోన్ చేస్తున్నావే? మా ఇంటికి ఎత్తుకపోయిన కాదు కాదా, ఇంకేం ఎత్తుకపోతావే? తమ్మా, ఏంద్రా నీకు మాటలు బాగా అవుతున్నాయి. రేపు మా ఊళ్ళే చెట్ల కింది కోతున్నారని రమ్మందామని ఫోన్ చేసిన. ఏమో బిర్రు మాట్లాడబడితేవేంద్రా? అక్క మంచిగా ఉన్నావా? బాగా ఫోన్ చేస్తుండా? అత్తమ్మ ఎట్లున్నది? అమ్మ ప్రవళిక, మంచిగున్నారా? అమ్మా మంచిగున్నాను. మంచిగున్నావా అనే? మంచిగున్న బిడ్డ, చెప్పు, ఏమన్నా పనే? ఏం లేదే. రేపు మా ఊళ్ళే చెట్ల కింది కోతుర్రే, అందుకే నేను రమ్మందామని ఫోన్ చేసిన. తమ్ముని మాత్రం అస్సలు దోల్కరాకు చెప్తున్నా. అగో అక్క, ఎందుకా? ఇంతకు ముందు బిర్రు మాట్లాడినవర్రా. అమ్మా నువ్వైతే అన్న అస్సలు దోల్కరాకే. నీ అవ్వ నీ మీద ఫ్రాంక్ ఏదో మాటలు మాట్లాడినే. నువ్వు అంటే నాకు ప్రాణమే అక్క. కౌసు అంటే ఎంత ఇష్టమో నువ్వు వండుకున్న నాకు అంతే ఇష్టమే. రేపు ఎట్లయినా కౌసు ఉంటదని మాట మొత్తం మార్చినవేందిరో. సరే ఇక నువ్వు ఊర్రా రేపు. అబ్బా మా అక్క ఎంత మంచిదో. అక్క అక్క చెప్పరా. అట్లనే మంచి ఈత కళ్ళు కూడా చెప్పే, పానం కొట్టుకుంటుంది. అవురా, కుక్కకు సందిస్తే మూతులు నాకుతుంది అన్నట్టు ఏదో పాపం పోనని రమ్మంటే కళ్ళు తెప్పియు థమ్సప్ తెప్పియు అని అంటున్నావేందిరా? అక్క మంచి యాడ్ చేసినవే, థమ్సప్ కూడా. హట్, నీతో మాట్లాడే కన్నా ఊకున్నది పోపురా. అమ్మా పొద్దుగాలని రండ్రే, లేట్ వేయకుండ్రి. సరే బిడ్డ ఉండిగా. అక్క గుడాలకు మక్కలకు నానబెట్టే. ఉండరా, నీతో ఇంకోసేపు మాట్లాడితే నా ఇల్లంతా అమ్మేటట్టే ఉన్నావు. అమ్మా ఉంటున్నానే మరి. అక్క 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 కట్ చేసింది. అవురా, అక్కని ఎందుకురా గంతగానో మొరుతున్నావు? మరి ఒరియకుంటేందే, అది మన ఇంటికి వచ్చి ఎట్లా తింటదే? సరే గాని రేపటికి బట్టలు వేసుకుంది అనుకునే మరి నీకు? ఉన్నాయి కానీ ఇత్తిరి వేపించినవి లేవే. సరే నేను పోయి ఒకటి అంగి ఇత్తిరి వేపించుకుని వస్తా మరి. సరే పో. సరే మరి. అవునే కోడలదానా,
గుడలు ఉడికినాయే నాటుకోడి తెచ్చిన మంచిగా అంటుకుంటే మజా ఉండాలా. ఉడికినట్టే అత్తమ్మ. అవును కానీ గీ నాటుకోడి ఎందుకు తెచ్చినావు అత్తమ్మ? బాయిలర్ కోడి తెస్తే అయిపోతుండే కదా. గీ చెట్ల కిందకి అయినట్టు బయట కూడా ఆడుకుంటారా? నాటుకోడి ఆడుకుంటే నా సామి రంగా తింటా మజా ఉండాలా బొక్క ఎప్పరిచ్చిన కొద్ది. నిజమే గాని అత్తమ్మ, మా తమ్ముడు నాటుకోడి కూర తినడు, బాయిలర్ చికెన్ అయితేనే తింటాడు. సరే పోనీ ఆయన మందం 1/2 కిలో చికెన్ తెస్తే అయిపోయే. సరే గాని అత్తమ్మ, ఇంతకు ముందే మన గౌన్లలో బాగా వచ్చిండు అత్తమ్మ, కళ్ళు పెట్టిపోయిండు, పైసలు పంపిమన్నాడు. సరే ఇద్దంటే గాని మీ అమ్మోళ్ళు వెళ్ళినట్నాయే. వెళ్ళిండ్రట అత్తమ్మ. అగో అమ్మ మంచున్నవానే, తమ్మ మంచున్నవారా? అగో అది నే ఇప్పుడు వస్తున్నారా? మంచిగా ఉన్నారా పిల్లగా? ఇప్పుడు వస్తున్నావా? మంచిగా మంచిగా ఉన్నానే అమ్మ. నీ ఆరోగ్యం మంచిగా ఉందాయే? అక్కకేంది ఎక్కలేని ప్రేమ ఉట్టుకొస్తుంది. ఏమో బిడ్డ, నాకేం అర్థమైతలేదురా. మంచిగా ఉన్నది బిడ్డ. పని ఇంట్లో పని ఇంకా రండి. పరే ఆవుగాని అదినే ఆడు కూడా మర్చిపోయినా. ఆ కోడికి ఎంత పడ్డది? ఏం చెప్పాలి అది నే కిలకు 600, 1200 పెట్టుకొని ఖర్చున్నో. నేను పెంచిన కోళ్ళేమో చచ్చిపోయే. 1200 అయితే 1200 అయ్యని కొనుక్కొచ్చిన్నో. ఛీ, నాకు అస్సలు నచ్చది. బాయిలర్ చికెన్ అయితే అయిపోతున్నాయి కదా అత్తమ్మా. ఇంతకంటే ముందే చెప్పిందో మీ అక్క, నీ మందం 1/2 కిలో చికెన్ తెప్పితే పోనోయి. ఏంటిది 1/2 కిలోనా? 1/2 కిలోలకి ఏరిపోతుంది అత్తమ్మా. ఒక 1/2 కిలో అయితే సెట్ అవుతుంది. సరే పోనోయి తీసుకొస్తా. అమ్మా నీళ్ళు తీసుకో. ఆవుగాని ఇంటికాని అనుకొని తిందామా, ఆడిలకు పోదామా? ఇంటికాడ అంటవేంది అమ్మ? మంచి అడిలకు పోయి అండుకొని తిందాం. ఏమంటావు అత్తమ్మ? గంతే, ముందే ఆడదికి ఒకసారి చెట్ల కిందికి పోవుడాయే. సరే గాని మరి కూరలు వండుతుర్రు? ఇంకోళ్ళు ఆడుతారా? మీ అక్కని ఆడుతుంది. అదే మరి అక్క అయితేనే సూపర్ వండుతుంది. అంటే నాకు అండరాదు ఏందో. గట్ల అత్తమ్మా, మా అక్క వండితే మంచిగా ఉంటది అంటున్నా. అంటే నేను అండితే మంచిగా ఉండదు ఏందో. అయ్యో అదినే గంత కోపంకి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఆడితే సుతం మంచిగా ఉంటది. లేదు లేదు, నీ కొడుకు కావాలి అని అంటున్నాడు అట్లా. ఇయ్యాల నేను కూర అండి నేనేంటిదో నిరూపించుకుంటా. నాకన్నా నువ్వే మంచిగా వండుతావు అత్తమ్మ. అది నీకు తెలుసు కానీ నీ తమ్మునికి తెలుసాయే. నాటుకోడి నువ్వు వండు, చికెన్ నేను వండుతా. ఏది మంచిగా వస్తుందో గప్పుడు నీ తమ్ముడు చూసి చెప్తాడే, తిని చూసి. ఎందుకు అదినే, మంచిగా అందరం కలిసి 2 కూరలు వండుకుందాం. గట్ల కాదు అదినే, మొన్న నా కొడుకు దుబాయ్కి వెళ్ళి మంచి మసాలా పంపించిండు అదినే. నిజం అదినే? నాకు వెళ్ళకుంటే ఎప్పుడు పంపించిండు అత్తమ్మ? నువ్వు ఆగే, అది బగ్గ సీక్రెట్ మసాలా. ఈ దేశంలో ఆడ దొరకదు అది. నిజమా అత్తమ్మా? నిజమేనోయి. అది గిట్లా కూరలు ఎత్తే మొత్తం ఆగం అయితపోయి. అబ్బా అత్తమ్మా, అయితే నా కూర నువ్వే అండిగా. ఆ కూర తింటే మళ్ళా ఏ కూర కూడా తినబుద్ధి అవద్దిగా. అబ్బో, మొత్తానికి మీరిద్దరు ఒకటైరు కదిగా. మరి కాకుంటే అక్క, ఇప్పుడు చూసుకుందాం పాయ, ఓళ్ళు మంచి కూర వండుతారు. సరే పారి మరి. సామాన్లు ఎదిరినవా? పోదాం అంటున్నావు అన్ని. చదిరిన అత్తమ్మ, అప్పుడే చదిరిన అన్ని. చదివితే మరి పోదాం పారి. పిల్లగా నువ్వు కళ్ళు బాటలు పట్టుకోబోయి పండి. అంటే ఆడుకుందాం ఇంకా. కట్టెలు పిట్టెలు అలా కడుపులు చల్లగా తయారు పెట్టి. అవును, వాతావరణం ఎంత మంచిగా ఉన్నది. పచ్చని చెట్లు, పచ్చని పొలాలు, పచ్చని తోటలు, చెట్లు. అబ్బా
వాతావరణం బయటకత్తే గాలి సూపర్ ఉన్నది. అవి ఎప్పుడు ఉండేటే గాని కూర తండు ఆకలంటే ఆకలి అవుతుంది ఘోరంగా. అవురా తమ్మ, ఇప్పుడే వచ్చినాం, నీకు ఇప్పుడే ఆకలి అవుతుందారా? ఆవిడ రాంగ్ ఇడ్లీ తినత్తివి కదరా. ఇట్లా అవే పక్క ఏరిపోయినాయి. అబ్బా కళ్ళు ఉన్నది కదా, ఇలాగా తాగుతా. సరే జల్లి అండుతాం కానీ గట్ల పోయి ఇతరాకులు లేపోయి వెళ్ళి మండుతాం మేము. మంచి కళ్ళు అవుదాం అనుకుంటే ఇసరాకులు తెమ్మన వాటి. సరే అత్తమ్మా పోయి తీసుకొస్తా. ఎట్లని తీసుకపోతావు కళ్ళు? ఇస్తరాకులు పంపించింది, ఇస్తరాకులు ఏమో దొరుకుతలేవు. కాళ్ళు అయితే పట్టుకొచ్చిన కదా, ఇక్కడ మంచిగా ఉంది కళ్ళు, మంచిగా కూర్చొని తాగుతా కళ్ళు. మంచిగా తాగుతా ఈత కళ్ళు. సూపర్ ఉన్నాయి కళ్ళు, ఇంకొంచెం తాగుతా. ఓ నీ మొత్తం తాగినా నీ కింద అని చెప్తా. ఓ నీ వైసరాకులు తెమ్మన్నారేమోగా. ఆవుగానే అదినే ఆళ్ళుని నా బిడ్డ ఎంత రమ్మన్నా గానీ అత్తలేడు. సంపాదించుకుని అక్కడికి రాలేదా? మరి నువ్వునే రమ్మని చెప్తే ఏమవుతుంది? గట్లంటవేంది అదిని? రారా నాన్న అని అంటే అమ్మ జీతం మంచిగా ఉన్నది, ఒక 2 ఏళ్ళు సంపాదించుకొని పిన్ని సాయి అత్తని అమ్మ అంటున్నాడు, నేను రారా రారా అంటున్నాను. అది కూడా కరెక్టే అదినే, ఎందుకంటే పెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది, పిల్ల లేదు జల్ల లేదు. అందుకోసం అడిగిన అదినే, ఏమనుకోకు. నేనేమనుకుంటా, అది నేమనుకోను. ఏ ముచ్చట పెట్టిర్రు అమ్మ, అయినా ఆయన దూరం ఉండేది ఇన్ని రోజులు మా కోసమే కదా. అది కరెక్ట్ బిడ్డ. అబ్బా ఇప్పుడు ఎట్లా కళ్ళు తాగినా కదా, నీ మెల్లగా పడేసి కళ్ళు పోయిందని చెప్తా. ఇవ్వరి టెక్టాకుల్. అబ్బా అవ్వా ఒక బాటిలో కళ్ళు ఎంత అయింది చూస్తలేరా? ఏడరా మా పని మేమే చేసుకుంటే ఎరబడుతుంది. అబ్బా బాటడు కళ్ళు భూంపాల ఆయన. సరే పోని ఇంకో బాటలు సరిపెట్టుకుందాం పోని. లేదత్తమ్మ, నాకేదో డౌట్ వస్తుంది. పోతే పోయే మందం పోవాల కళ్ళు, బాటిలెడు కళ్ళు పోతుందా? నీ అబ్బా దీనికి లేని అనుమానం వస్తుంది. అక్క ఎందుకో పోయేది ఉంటే ఎట్టనే పోతుంది. అట్లెట్లా పోతుందిరా? నీకేమైనా తలకాయ పని చేస్తుందారా? నమ్మదాయనంగా తలకాయ ఎందుకు పని చేస్తుంది? పాపం ఆయన అంటది. అవునే ఓ కోడలుదానా, మనం పోకుండా చూసుకోవాలి గాని పాపం మీ తమ్ముడిని తిడుతున్నావేమే. ఏమో తాగినావు కావచ్చు, ఎవరికి తెలుసురా? ఇదేంది తాగినామనబట్టే కొంప తీసి చూసిందేంది? అవునే తమ్ముని గట్లే నా యానుడు, ఇంటికి పిలిచి అవమానిస్తావా? అది గట్లే అంటది. ఆగు ఓ పిల్లగా, ముందే కష్టపడి టేకుటాకులు తెచ్చిన విట్రావోయ్. సరే అత్తమ్మా. అమ్మయ్యా మొత్తానికైతే తప్పించుకున్నా. నా కూరైతే అయినట్టే ఇక. అబ్బా సూపర్ వాసన వస్తుందవ్వా.
వదినే నీది కాలేదు ఇంకా? అత్తమ్మ మా అక్క నా కూర సూపర్ వస్తుంది ఆసన నువ్వండి నచ్చలేదు ముందే నా కోసం అంటున్నావా పిల్లగా ఎందుకు గాలవుతున్నావోయి? ఇప్పుడు నా కొడుకు పంపిన దుబాయ్ మసాలా ఎత్తే కూర చిన్న మంచిగా ఉండదోయ్. ఇసుంటి కూర జీవితంలో తినవు. ఏంటిది? అదే ఇసుంటి కూర ఎప్పుడు తినుండవు అంటున్నా. చూసినవా అక్క అత్తమ్మ ఎంత కాన్ఫిడెన్స్ తోటి చెప్తుందో. ఇక సూపర్ ఉంటది కూర ముందే చెప్తున్నా. మా అత్తమ్మ అండిన కూర వాళ్ళు ఏమన్నారు అనుకో అస్సలు వేయం. అయ్యో పిల్లగా నువ్వు నన్ను మరి లవ్ మెచ్చుకుంటున్నావోయ్. సరే అత్తమ్మ జల్ల మసాలా వేయు ఆకలంటే ఆకలి అవుతుంది. అవోయ్ పిల్లగా ఇప్పుడు మసాలా తీస్తున్నా. ఇంకా నేనండిన కూర ఇప్పుడు టేస్ట్ సూపర్. అత్తమ్మ కూరని చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇక తింటే కోమల కోత కావచ్చు. అవురా ఈ మాటలు బాగా అవుతున్నాయి గాని తిందాం పట్టిగా నడు నడురి. అత్తమ్మ నాకు నువ్వే ఈ కూర నీ కమ్మటి చేతులతో కూర ఎత్తే ఇంకా కమ్మ వస్తుంది. ఈడేంది భాష ఎత్తుండే. హే పిల్లగా నన్ను మరి ఇలా ఉబ్బి ఉబ్బి పేలిపోతానో ఏమోనోయ్. నువ్వు ఉప్పుడు తర్వాత అని నాకైతే కూర వేస్తామ్మా ఆకలి ఆకలి అవుతుంది. సరే పిల్లగా ఏత పాటోయ్. అబ్బా కూర ఏం వాసన వస్తుంది అత్తమ్మ. వాళ్ళ మొత్తం గుమ్ముడే పో. ఆవురా ఎందుకురా అంతగానో ఆగం చల్లబడ్డాక తినరాదా? కౌసు ఎప్పుడు తినట్టే ఎత్తునవేంద్రా? అయ్యో పాపం పిల్లాన్ని తిడుతున్నారేమే. నా చేతి వంట తినాలని గొంత తొందర పడుతున్నాడు. ఏ పిల్లగా వాళ్ళు అట్లనే అంటారు కన్నోయ్ నువ్వు తినోయ్. అంత గలీ వస్తుంది లేమేసిన వస్తామా? హే పిల్లగా మజాకు అయ్యకోయ్. ఒరకు మళ్ళా మజాకట మజాకు కూరలో కర్రీ వేసి మజాక్ అంటుంది. నిజమా ఓయ్? సర్ప వస్తుందో అంత. ఏంటిది సర్ప్ వస్తుందా? ఆ వత్తమ్మ నువ్వు మసాలా ప్యాకెట్ ఏడుకెళ్ళి తీసినావు? అదా వంట ఇంట్లో ఉన్నది మసాలా డబ్బా పక్కకు. అయ్యో అత్తమ్మ అది దుబాయ్ మసాలా కాదు. మీ కొడుకు బట్టలు వాసన వచ్చినందుకు దుబాయ్ నుంచి పంపించిన పౌడర్. మరి వంట రూమ్ లో ఎందుకు వచ్చావే? మీ కొడుకే మా అవ్వ యుత్తే బయట వాడెత్తది వంట రూమ్ లో పెట్టు అని అన్నాడు. ఉత్త అదగిల కూర వేస్ట్ చేసినావు అత్తమ్మ. ఏందే కోడలు దానాలు అవు నవ్వుతున్నావు? ఆ వాదినే సరే అత్తమ్మ కూర సూపర్ అయిందిగా ఇదే తినరు. అరే తమ్ముడు నాటుకోడి కూడా సూపర్ అయిందిరా. ఇస్తార్లట్ వాడైండ్రి ఇదే తిందాం ఇక. ఇక అదే తింటా ఇక తినకుండా చేస్తానా.